నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఏదైనా పాపం చేసి పశ్చాత్తప్తుడై మరి ఆ తప్పును చెయ్యనని సంకల్పించి ఆ దోష నివారణకు భక్తి శ్రద్ధలతో యథావిధిని అనుసరించి సంబంధిత పత్ర పుష్పాదులను సమర్పించడం వల్ల ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాక గత జన్మలలో ఎన్ని పాపాలను ఆచరించామో తెలియదు కాబట్టి వివిధ పుష్పాల పూజ వల్ల ఆ పాపాలను తొలగించుకోవచ్చును. తెల్లజిల్లేడుతో పరస్త్రీగమన దోషం, నల్ల ఉమ్మెత్త పువ్వులు వాగ్దానం చేసి నిలుపుకోలేని దోషం, నాగ అంటే శివమల్లె పువ్వులు తల్లిదండ్రులను నిందించిన మహాపాపం, బంగారు మారేడుదళ సమర్పణ అపాత్రదాన పాపం, గన్నేరు పువ్వులు అన్యాయంగా ద్రవ్యాన్ని పొందిన దోషం, పద్మ సమర్పణ పరనింద చేసిన పాపం, శమి అంటే జమి